రామాయణం ఉత్తరకాండ 106 సర్గ. ఇక్కడ వశిష్ఠుడి యొక్క సూచన మేరకు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పరిత్యజించుట, లక్ష్మణుడు ఆ శరీరంతోనే స్వర్గలోకానికి చేరుట గురించి చెప్పబడి ఉంది. అవాచ్ముఖమధోధీనం దృష్ట్వా సోమమివాప్నోతం రాఘవం లక్ష్మణో వాక్యం పృష్టో మధురమబ్రవీత్. దీనాతి దీనంగా అంత బాధలో ఉండి అధోముఖంగా ఉండి ఎలా అయితే రాహు కబళించినప్పుడు చంద్రుణ్ణి ఎలా అయితే ఉంటుందో దీనంగా అట్లాగా బాధలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చూసి లక్ష్మణుడు ఎలాంటి విషాదానికి కూడా బాధకి లోబడకుండా ఆ రాముణ్ణి సవినయంగా ఇట్లా అడుగుతున్నాడు. అంటే ఏదైతే దుర్వాస మహాముని యొక్క శాపం వల్ల వంశానికే మళ్ళీ దుస్థితి వస్తుంది, అలా కాకుండా తనకే నష్టం కలిగేలాగా తన శరీరాన్ని అలా వదిలేయాల్సిన పరిస్థితి అలా ఆనందంగా స్వీకరించాడు. అందుకని దీనికి బాధ లేదు. ఎందుకు? ఆ ఘోరాతి ఘోరమైన పలుకులు విన్న తర్వాత అది మళ్ళీ వంశానికి రాకుండా దాన్ని ఆపగలిగినందుకు ఆనందంగా ఉన్నాడు. వంశనాశనం కంటే తను ఒక్కడి మరణం మేలనుకున్నాడు కాబట్టి అది ఆనందంగా స్వీకరించాడు. కాబట్టి రాముడితో వినయంగా అంటున్నాడు, న సంతాపం మహాబాహో మదర్థం కర్తుమర్హసి పూర్వ నిర్మాణబద్ధాహి కాలస్య గతిరీతృషి. శ్రీరాముడు తన్ను పరిత్యజించే విషయంలో సుమంత్రుడి వల్ల ఇంతకు ముందే విని ఉన్నందుకు, ఎలా అయితే రాముడు సీతనే కాదు అందరినీ వదిలేస్తాడు ఇవన్నీ కూడా చెప్పిపెట్టి ఉన్నాడు, అవన్నీ అందుకుని తనకి బాధ లేదు. అందుకుని మహాబాహు, నా కొరకే నువ్వు ఇలా బాధపడటము తగదు. పూర్వజన్మలో చేసుకున్న కర్మలొక్క అనుసరించి ఫలితాన్ని మనము అనుభవిస్తాం. అది విధి నిర్ణయము. అది ఇలానే ఉంది ఏమో, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకే విధి చాలా బలమైనది అని అంటారు. జహిమాం సౌమ్య విశ్రబ్ధం ప్రతిజ్ఞాం పరిపాలయ హీన ప్రతిజ్ఞా కాకుత్స ప్రయాంతి నరకం నరాః. ఓ సౌమ్యుడా, కనుక నిస్సంకోచంగా నన్ను వధించే, నన్ను శిక్షించే, దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? కావాలని చేసింది కాదు, అది విధి అలా చేసింది కాబట్టి ఆ సమయంలో రావాల్సిన పరిస్థితి కల్పించాడు. అది ఊహించరానిది. లేకపోతే లక్ష్మణుడు రాముడు చెప్పిన మాటను ఉల్లంఘించటం అది జరిగేది కాదు, అసాధ్యము. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా పెట్టాడు అంటే ఇది చెయ్యకుండా ఉండలేని స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఇది విధి నిర్ణయము. అందుకని మీరు చేసిన ప్రతిజ్ఞను మీరు కూడా పరిపాలించండి ఓ రామ. ప్రతిజ్ఞకి భంగం మాత్రం జరగకూడదు. అలా జరిగితే మానవులకి నరకమే లభిస్తుంది, నరక పాలవుతారు. పైగా ఎప్పుడూ ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉండేవాడు. మాట ఇచ్చాడంటే ప్రాణం పోయేదాకా దాన్ని చెయ్యకుండా ఉండడు రాముడు. అందుకని దాన్ని పరిపాలించు, దానికి భంగం కలగకూడదు. యది ప్రీతిర్మహారాజా యత్ అనుగ్రాహ్యతామయి జహీమాం నిర్విశంకస్త్వం ధర్మం వర్ధయ రాఘవ. ఓ రఘురామ మహారాజా, నా యందు నీకు నిజంగా ప్రేమాధరములు ఉంటే నన్ను అనుగ్రహించవా, నా పైన నీ కృప ఉంచి ఈ కార్యాన్ని నువ్వు అమలుపరచు. ఏ మాత్రము కూడా అంటే ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా నిస్సందేహంగా నన్ను శిక్షించు, నేను ఆనందంగా స్వీకరించేస్తాను. అలా చేస్తే ధర్మానికి వృద్ధి కూడా, అంటే ధర్మబద్ధుడు అవుతావు నువ్వు. నువ్వు ధర్మాన్ని నిలబడటానికి నా ప్రాణాలు పోయినా సరే, అలాగే వంశానికి ఇలాంటి ఉపద్రవం నుంచి తప్పించే అవకాశం నాకు లభించింది. అందుకు నువ్వు కూడా ధర్మాన్ని నా వల్ల తప్పకుండా నువ్వు ధర్మాన్ని పరిపాలించు అన్నాడు. లక్ష్మణేన తథోక్తస్తు రామః ప్రచలితేంద్రియః మంత్రిణః సముపానీయ తథైవ చ పురోధసం. ధర్మాత్ముడైన లక్ష్మణుని మాటలు విన్న శ్రీరాముడు ఎంతో చలించిపోయాడు. ఇప్పుడు అవతల వాడు నిజంగా తప్పు చేసినప్పుడు శిక్షించడానికి పెద్ద కష్టం కాదు, వాడు చేసిన తప్పు. కాకపోతే తప్పు చెయ్యకూడని వాడు తప్పు చేయాల్సిన అవసరం లేకుండా ధర్మాన్ని తనకన్నా బాగా ఆచరించేవాడికి ఇలా చెయ్యాల్సిన స్థితి కల్పించాడు. ఆ స్థితిని తప్పించుకోలేక అలా చేశాడు. పైగా ఇప్పుడు ఆనందంగా శిక్ష అనుభవించేస్తానంటున్నాడు.
ఇక్కడ కొన్ని సార్లు మనం తప్పు చేసినా సరే అది తప్పు అంటే కూడా ఒప్పుకొని స్థితికి ఉండాలి. కానీ ఇక్కడ తప్పేం చేయలేదు. అక్కడ చెయ్యవలసిన పరిస్థితులు ఉన్నాయి, చేశాడు. అంతకు మించిన దారి కూడా లేదు. అది చూస్తే ధర్మబద్ధంగానే చేశాడు, అది తప్పు కాదు. కానీ అక్కడ ఉల్లంఘించాడు కాబట్టి శిక్ష తప్పదు. అందుకే శ్రీరాముడు చెల్లించిపోయాడు. తర్వాత ఆ ప్రభు మంత్రులను, పురోహితులను అందరినీ రప్పించి వారికి తాను తాపసికిచ్చిన మాటల గురించి ఆ వృత్తాంతాన్ని చెప్పాడు. అప్రవిచ్చాతథా వృత్తం తేషాం మధ్యే స రాఘవః దుర్వాసోభిగమం చైవ ప్రతిజ్ఞాం తాపసస్య చ. ఆ తాపసి వచ్చి ఇలా వాగ్దానం తీసుకున్నాడు, ఈ మాటలు ఇంకొకరు వినకూడదు, చూడకూడదు, అట్లా కనుక ఉల్లంఘిస్తే వాళ్ళు వధించాలని చెప్పి ఇలా అదే సమయంలో దుర్వాసముని రావటము, పైగా ఆయన నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు వేచి ఉండమంటే ఆయన ఒప్పుకోలేదు సరికదా, నా కోపానికి గనక ఆవేశానికి నేను లోబడి శపిచ్చేస్తాను, పైగా నిన్నొక్కడనే కదా నీ వంశం మొత్తాన్ని కూడా శపిచ్చేస్తానన్నాడు. ఇంకా ఆ కారణం చేత లక్ష్మణుడు నా దగ్గరికి రావాల్సి వచ్చింది. ఈ వృత్తాంతాన్నంతా కూడా వాళ్ళందరికీ చెప్పాడు రాముడు. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు అక్కడ అమాత్యులు పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని అప్పుడు అమలు పరచాలి. అందుకని వాళ్ళందరినీ పిలిపించి అదంతా జరిగింది చెప్పాడు రాముడు. తచ్చుత్వా మంత్రిణః సర్వే సోపాధ్యాయః సమాసతా వసిష్ఠస్తు మహాతేజ వాక్యమేతదువాచః. రాముడిలా వృత్తాంతాన్నంతా కూడా మంత్రులందరికీ చెప్పిన తర్వాత పురోహితులు అందరూ కూడా మౌనాన్ని వహించి ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకున్నారు. అప్పుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఇలా మాట్లాడుతున్నారు. దృష్టమేతన్మహాబాహో క్షయం తే రోమహర్షణం లక్ష్మణేన వియోగశ్చ తవ రామ మహాయసః. ఓ మహాబాహు, మహాయశస్వి రామ, ఆశ్చర్యానికి కల్పించేది అవతారమొక్క సమాప్తి గురించే, లక్ష్మణుడు ఎడబాటు గురించి నేను దివ్య దృష్టితో గ్రహించాను. కొన్ని మనకి దూరం అయిపోవాలన్నా, లేకపోతే కొన్ని మనకి వాటి సంపర్కం కలగాలన్నా ప్రతిదీ కూడా నిర్ణయింపబడి ఉంటుంది. నేను వద్దనుకుంటే అది ఆగదు, అలానే నేను కావాలనుకున్న మట్టుకి దాన్ని నా దగ్గర నేను ఉంచుకోలేను. అది ఆ సమయానికి అనుగుణంగా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే కొన్ని సమాప్తి చెందేటప్పుడు ఎలా అంటే దాని వియోగం మనకి శాశ్వతంగా అయిపోతూ ఉంటుంది. తేజానాం బలవాన్ కాలో మా ప్రతిజ్ఞాం వృథా కృతాః వినశ్చాయాం ప్రతిజ్ఞాయాం ధర్మోపి చ లయం వ్రజేత్. అందుకే ప్రభు ఈ లక్ష్మణ స్వామిని త్యాజించు. ఎందుకంటే నీ అవతార పరిసమాప్తి ఎలా అయితే ఉందో ఈ నలుగురు వచ్చింది కూడా అదే కార్యానికి, అందుకని ఒకటొకటి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అందుకని లక్ష్మణ స్వామిని పరిత్యాజించు. కాలము చాలా బలమైనది. విధి ఆడే నాటకాల్లో మనం అందరం కూడా ఆట బొమ్మల్లాగా అది ఎలా ఆడిస్తే అలా ఆడాలి. కాకపోతే ఇవన్నీ వచ్చేపోయాయి అన్నప్పుడు కూడా మనం ఎక్కడా కూడా మళ్ళీ సమదృష్టితో కాకుండా భేదభావాన్ని పెట్టుకోకూడదు. సమభావంతో, సమదృష్టితో మళ్ళీ నిత్యము నిరంతరము పరమాత్మకి సమర్పణ భావంతో ఏది జరిగిన మహప్రసాదం అన్న భావనలోనే స్వీకరించాలి. అందుకే నీ ప్రతిజ్ఞని మళ్ళీ వమ్ము చేసుకోకు, ప్రతిజ్ఞని అమలుపరచు. ప్రతిజ్ఞకి మళ్ళీ భంగం కలిగింది అంటే మళ్ళీ నువ్వు ధర్మం తప్పినవాడు అవుతావు. ఎలా అయితే 99 మంచి పనులు చేసి కూడా ఒక్కటి నేను చెయ్యకపోతే, లేదా ఒకటి తప్పు చేసినా ఏమవుతుంది, 99 పక్కకి వెళ్ళిపోతాయి. ఆ చేసింది భూతద్దంలో కనిపిస్తూ ఉంటుంది. 99 చేశాను కదా మంచిది, ఒక్కటే కదా చెడ్డది అంటే కుదరదు. అలాగే ధర్మం ఒకసారి తప్పినా 10 సార్లు తప్పినా తప్పినట్టే అవుతుంది. 99 సార్లు నేను ధర్మపరంగా ఉండి ఒక్కసారే కదా తప్పాను అంటే కుదరదు. అందుకే దానికి ఉల్లంఘం కలగనివ్వకుండా, భంగపరచకుండా దానికి తగ్గట్టుగా నువ్వు ఆయన్ని త్యాజించు, ఆ ధర్మాన్ని నశింపచెయ్యనివ్వకు అన్నాడు. తతో ధర్మే వినష్టేతు త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం సర్వం వినిశ్యేత్తు న సంశయః. ధర్మానికి హాని జరిగింది అంటే అటు దేవతలు కానీ ఋషులు కానీ, అంతేకాదు ముల్లోకాల్లో చరాచర ప్రాణులన్నీ కూడా నశించుట అన్నది తథ్యము. ఇందులో సందేహం లేదు. ఎందుకు? సర్వము ధర్మం మీదే ఆధారపడి ఉన్నది.
ఇప్పుడు ధర్మపరంగా ఎంత మంచి మాటలు చెప్పినా సరే చెప్పగా 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 ఎప్పుడో పదోసారో వందోసారో అందరికీ చెవికెక్కుతుంది. చూడగా చూడగా కూడా చూసిన వెంటనే చెయ్యాలన్న కోరికలు కూడా అందరికీ కలగవు. నేను స్వతహాగా చెయ్యలేకపోయినా కొంతమంది ధర్మపరంగా ఏవైతే సత్కర్మలు ఇవన్నీ చేస్తున్నారో అవి చూసి 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 ఎప్పుడో కొన్ని సంవత్సరాలు చూశాక నాకు బుద్ధి దాని మీద కలుగుతుంది. చూసిన వెంటనే వెళ్ళదు. అదే కొన్ని చెడు వ్యసనాలు ఉంటాయి. ఒక మందు ఒకడు తాగుతున్నారు అనుకుందాం, ఇది చెప్పడానికి ఉదాహరణ మటుకి. ఓ సిగరెట్ తాగుతున్నారో లేకపోతే ఎక్కడికో చిందులు తొక్కడానికి వెళుతున్నారు అంటే వెంటనే మనం కూడా చేసేయాలని అనిపించేస్తుంది, వెంటనే చేసేస్తారు కూడా. అంటే ఒక వ్యసనానికి కానీ ఒక దుర్గుణాన్ని కానీ నేర్చుకోవటానికి పెద్ద వ్యవధి ఏం పట్టదు. కానీ ఒక సద్గుణాన్ని అలవర్చుకోవటానికి ఒక దుర్గుణాన్ని వదలటానికి చాలా సమయం పడుతుంది. అందుకే ముల్లోకాల్లో కూడా కనుక ధర్మం నశిస్తే, ధర్మానికి హాని కలిగిందంటే దేవతలు కానీ ఋషులు కానీ ముల్లోకాల్లో సకల ప్రాణులన్నీ కూడా నశించిపోతాయి. ఇందులో సందేహం లేదు. ఎందుకు? ధర్మమే ప్రమాణంగా, ధర్మమే ఆధారంగా అన్నీ ఉన్నాయి కాబట్టి. నీ వంటి వాడే తప్పాడంటే అల్పులకి తప్పడం చాలా సర్వసాధారణం కాబట్టి. సత్వం పురుష శార్దూల త్రైలోక్యస్యాభిపాలన లక్ష్మణేన వినాచాద్య జగత్స్వస్థం కురుష్వః. అందుకే నరోత్తమ, ముల్లోకాల్లో కూడా సురక్షితంగా ఉండాలంటే నువ్వు లక్ష్మణుణ్ణి త్యాజించు. అలా చేస్తే జగత్తులో ధర్మం నిలుస్తుంది, అందరికీ స్వస్థత చేకూరుతుంది అన్నాడు. తేషాం తథా సమవేతానాం వాక్యం ధర్మార్థ సంహితం శ్రుత్వా పరిషదో మధ్యే రామో లక్ష్మణమబ్రవీత్. అక్కడ చేరిన వారి యొక్క ధర్మబద్ధమైన ప్రయోజనకరమైన మాటలు వినిన తర్వాత రాముడు నిండు సభలో లక్ష్మణుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. విసర్జయే త్వాం సౌమిత్రే మా బుద్ధర్మ విపర్యయః త్యాగో వధో వా విహితః సాధూనాం తు భయం సమం. ఓ సౌమిత్రి, నిన్ను నేను పరిత్యాజిస్తున్నాను. ధర్మానికి హాని చేకూరకూడదు. సత్పురుషుల దృష్టిలో త్యాజించుట వధించుట రెండు సమానమే. అంటే ఇప్పుడు ఎలా అయితే సత్పురుషుల దృష్టిలో వధించు అంటే అర్థం ఏమిటి అంటే దూరం చేసుకోవటం, అంతేగాని ప్రాణాలు తీసేయని కాదు అర్థము. అందుకే ఇక్కడ పరిత్యాజించుట వదులుకోవటము. సత్పురుషుల దృష్టిలో త్యాజించుట అంటే వధించుట అయినా ఇలా త్యాజించుట రెండు, వదులుకోవటం కూడా రెండు సమానమే. రామేణ భాషితే వాక్యే బాష్పవ్యాకులితేంద్రియః లక్ష్మణ స్వరితం ప్రాయ స్వగృహం నావివేశః. శ్రీరాముడు ఇలా చెప్పిన తర్వాత లక్ష్మణుని కన్నులు ఆ నీటితో, ఎందుకంటే ఇంకా రాముడికి దూరం అయిపోతున్నాడు, మరణం కన్నే బాధాకరమైనది. అతడు ఆ బాధతో ఇక్కడ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన స్వగృహానికి కూడా ప్రవేశింపలేదు. అంటే వెళ్ళిపోవటం అంటే ఎంతలాగా ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడంటే, ఇక్కడ పరిత్యాజించాను అంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోమని. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను కదా, పక్కింట్లో ఉంటాను, లేకపోతే నా ఇంట్లో నేను ఉంటున్నాను కదా, నీకెందుకు అని కాదు ఇక్కడ అర్థం. అందుకుని తన స్వగృహానికి కానీ తన భార్యకు కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. సగత్వా నరయూతీరం సగత్వా సరయూతీరం ఉపస్పృశ్య కృతాంజలిః నిగృహ్య సర్వస్తోత్రాంసి నిశ్వాసం న ముమోచః. అంతటా లక్ష్మణుడు సరయూ నది తీరానికి చేరి అక్కడ ఆచమించి నమస్కరించి ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకుని ప్రాణవాయుల్ని నిరోధించాడు. అంటే ఆ ప్రాణాన్ని ఎలా అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి తీసుకుంటాం వదులుతున్నాం, జీవించి ఉన్నాం కాబట్టి. తీసుకోవటం మానేస్తే మెల్లమెల్లగా మెల్లగా ఏమవుతుంది, ఇంకా ప్రాణం అన్నది శరీరం వీడి వెళ్ళిపోతుంది. అందుకని ప్రాణవాయువుని నిరోధించి కూర్చున్నాడు. అనిశ్వసంతం యుక్తం తం ససక్రాః సాప్సరోగణాః దేవాః సర్షి గణాః సర్వే పుష్పేరభ్యకిరంస్తథా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిపిన కారణంగా ఆ లక్ష్మణ స్వామిపై ఇంద్రాది దేవతలు, అప్సరసలు, ఋషులు మున్నగ వారందరూ కూడా
పుష్పాలని వర్షించారు. అంటే గాలి పీల్చుకోవడం ఆపేసి మరణానికి సిద్ధమైన అందరి మీద వేసేస్తున్నారు. అలాగా పుష్పవర్షము అంటే లేదు. అవతార పరిసమాప్తి ఎలా అయితే రాముడికున్నదో వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే వాళ్ళందరూ కూడా అక్కడికి ఆహ్వానాన్ని పలుకుతున్నారు. అదృశ్యం సర్వమనుజ్ఞేహ సశరీరం మహాబలం ప్రగృహ్య లక్ష్మణం శక్రః త్రిదివం సంవివేశ. మహాబలశాలి అయిన లక్ష్మణుడు తన శరీరంతో పాటుగా అక్కడున్న వారందరికీ కూడా ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. ఇక్కడ ప్రాణవాయువు నిలిపాడు. సాధారణంగా ఏమవుతుంది, మన శరీరం పడిపోతుంది. కానీ ఇక్కడ అదే శరీరంతో అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. తతో విష్ణోః చతుర్భాగం ఆగతం సురసత్తమాః దృష్ట్వా ప్రముదితాః సర్వే పూజయన్ సమహర్షయః. అప్పుడు ఇంద్రుడు ఆ లక్ష్మణుని స్వర్గానికి తీసుకువెళ్ళాడంటే ఆ శరీరంతోనే వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు అంశాలుగా ఆ పరమాత్మ ఇక్కడికి వెళ్ళాడు. ఆ నలుగురిలో ఇప్పుడు లక్ష్మణుడు ఒకడు వెళ్ళిపోయాడు. ఒక అంశ లక్ష్మణస్వామి రాక తెలుసుకుని దేవతలందరూ కూడా ఎంతో సంతోషంతో మహర్షులతో కలిసి ఆయన్ని పూజించుకున్నారు. ఎందుకు? ఆయనే పరమాత్మ స్వరూపం కూడా కాబట్టి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 106 సర్గా సంపూర్ణం.